హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. నేను మీ గురేష్. నేను చెన్నైలోని కోయంబేడు బస్ టెర్మినస్కి వచ్చున్నాను. ఎందుకంటే ఇది లోకల్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి చెన్నైలో అన్ని ఏరియాస్ని కవర్ చేసేదానికి బస్సెస్ ఉంటాయి. మనం 3 రకాలుగా మనం అనుకున్న ప్లేసెస్కి చేరుకోవచ్చు. 1 మెట్రో, 2 బస్సు, 3 ఓన్ వెహికల్. మనకి ఎలాగో చెన్నైలో ఓన్ వెహికల్ ఉండదు కాబట్టి మెట్రో అయితే మనం అన్ని ప్లేసెస్కి కవర్ చేస్తుందని చెప్పి నమ్మలేము. కాబట్టి బస్సెస్ని చూస్ చేసుకోవడం మంచిది. ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్కి బస్సెస్ ఉన్నాయి. ఈరోజు నేను చెన్నైలోని ఎగ్మోర్లో ఉన్న గవర్నమెంట్ మ్యూజియంకి వెళ్తున్నాను. అక్కడికి మీరు ఎలా చేరుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తాను. నేను కూడా మ్యూజియంకి ఇదే మొదటిసారి పోవడం. సో గూగుల్లో సెర్చ్ చేసి చూశాను ఏ బస్ ఎక్కాలి అని. 27B అని వచ్చింది. సో అదే బస్ ఎక్కేశాను. ఎగ్మోర్ బస్ స్టాండ్ నుంచి గవర్నమెంట్ మ్యూజియం 1 కిలోమీటర్ పైన ఉంటుంది. 15వ నంబర్ బస్ ఎక్కితే మ్యూజియంకి మీరు చేరుకోవచ్చు. నేనైతే 1 కిలోమీటరే కాబట్టి నడిచైనా వెళ్ళిపోతాను. చెన్నైలో అంతా చవకే, అంతా తక్కువ ధరల్లో ఉంటాయి, అంత ఎక్కువ ధరల్లో కూడా ఉంటాయి. ఏవైనా సరే చెన్నైలోని లోకల్లో తిరిగే బస్సెస్లో కూడా రకాలు ఉంటాయి. వాటిని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి. టికెట్స్ లోకల్ బస్సెస్లో 3 రకాల బస్సెస్ ఉన్నాయి. ఆర్డినరీ, తర్వాత ఎక్స్ప్రెస్, ఇంకొకటి డీలక్స్. నేను ఇప్పుడు ఎక్కింది డీలక్స్. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. దీనికి 21 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు కోయంబేడు నుంచి ఎగ్మోర్ బస్ స్టాండ్కి. ఎక్స్ప్రెస్కి అయితే 15 రూపీస్, ఆర్డినరీ బస్కి అయితే 10 రూపీస్ ఉంటుంది. ఎగ్మోర్ బస్ స్టాండ్కి వచ్చేసాను. ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి ఆనుకునే ఎదురుగా ఉంటుంది బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్లో దిగేశాను. ఎవరైనా మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ వచ్చేవాళ్ళు ట్రైన్లో వస్తే నేరుగా ఎగ్మోర్ బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్లో దిగేసి ఎక్కడి నుంచి 15వ నంబర్ బస్సు ఎక్కి చెన్నై గవర్నమెంట్ మ్యూజియంకి చేరుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ వేరే స్టేట్స్ నుంచి వచ్చే ట్రైన్స్ ఆగడానికి, పైన ఫస్ట్ ఫ్లోర్లో లోకల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. మీరు మెట్రో ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. దిగి 15వ నంబర్ బస్ ఎక్కితే 5 రూపీస్ టికెట్ ఉంటుంది. చెన్నై గవర్నమెంట్ మ్యూజియంకి ఈజీగా చేరుకోవచ్చు. ఇదే 15 నంబర్ బస్సు వస్తుంది చూడండి. ఇదే ఎగ్మోర్ మెట్రో. ఈ మెట్ల మీద వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. లోకల్ ట్రైన్స్ ఉంటాయి. మెట్రో స్టేషన్ ఆనుకొని ఒకవైపు వినాయక స్వామి, మరొక వైపు రావి చెట్టుకి పూజించి ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు 15 నంబర్ బస్సులో రావచ్చు. నేనైతే నడిచే వచ్చేసాను ఈ 1 కిలోమీటర్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మ్యూజియం ఎంట్రన్స్లో ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు బస్సులో వచ్చినట్లయితే బస్ స్టాండ్ ఈ బ్రిడ్జికి ఆ చివర లేకపోతే ఈ చివర ఉంటుంది. సో అక్కడ దిగితే ఈ గవర్నమెంట్ మ్యూజియం బ్రిడ్జ్ మధ్యలో ఉంటుంది. మీరు నడిచి రావాల్సి వస్తుంది. చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయో. టూరిస్ట్ బస్సెస్ కూడా వస్తున్నాయి. చేత్తో తయారు చేసిన వస్తువులు, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, జ్యువెలర్స్ లాంటివి ఎగ్జిబిషన్లో ఉంచుతారు. నచ్చితే కొనుక్కోవచ్చు.
ఫ్రెండ్స్, ఇవే చెన్నై గవర్నమెంట్ మ్యూజియం బిల్డింగ్స్. ఏ గవర్నమెంట్ బిల్డింగ్ అయినా ఈ కలర్లోనే ఉంటుంది. అది హాస్పిటల్ కావచ్చు, ఆఖరికి మ్యూజియం కావచ్చు. మీరు చూస్తుందే టికెట్ కౌంటర్. అక్కడికి వెళ్ళి టికెట్ కొనుక్కొని నేషనల్ ఆర్ట్ గ్యాలరీ చూడడానికి వెళ్దాము. ఇక్కడే టూరిస్ట్ బస్సెస్, కార్లు పార్క్ చేస్తున్నారు. క్యాంపస్ మ్యాప్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే బస్ పార్కింగ్ ఎక్కడ చేయాలి, కార్ పార్కింగ్ ఎక్కడ చేయాలి, వాటర్ ట్యాంకు, స్కల్ప్చర్ గార్డెన్ ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్తున్నారు. మ్యూజియంలో ఎంట్రీ ఫీజు అడల్ట్స్కి పెద్దవాళ్ళకి 15 రూపాయలు, చిల్డ్రన్స్కి 10 రూపాయలు, తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలకి 10 రూపాయలు, స్టూడెంట్ గ్రూప్స్, స్కూల్ యాజమాన్యంతో వచ్చిన పిల్లలు అప్ టు ఇంటర్మీడియట్ వాళ్ళకి 5 రూపాయలు, నాన్ ఇండియన్ నేషనల్స్ అంటే వేరే దేశస్తులకు 250 రూపాయలు, పిల్లలకైతే 125 రూపాయలు, కెమెరాకి అయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఈ మ్యూజియంలో ఈ 6 గ్యాలరీస్ని మాత్రమే చూడొచ్చు. అంటే మెయిన్ ఫ్రంట్ బిల్డింగ్స్, బ్రాంజ్ గ్యాలరీ, చిల్డ్రన్స్ మ్యూజియము, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, కాంటెంపరీ ఆర్ట్ గ్యాలరీ. వీటన్నింటిలో చిల్డ్రన్స్ మ్యూజియము, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, కాంటెంపరీ ఆర్ట్ గ్యాలరీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరికే ఒక పార్లర్ ఉంది. ఇక్కడ కుల్ఫీల కాడ నుంచి కోకులు, లస్సీలు, షేక్లు, బిస్కెట్స్, బటర్ మిల్క్ లాంటివన్నీ దొరుకుతాయి. ఎండ మీద పడి వచ్చాను కదా, బటర్ మిల్క్ తాగదామని చెప్పి అనుకుంటున్నాను. వెనక్కు వారు 250 ml ఉన్న ఈ బటర్ మిల్క్ బాటిల్కి 12 రూపీస్ ఛార్జ్ చేశారు. తక్కువే రేటు, పర్వాలేదు. ఇది సందర్శకులు వచ్చే ప్లేస్ అయినా కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ చల్లగా ప్రశాంతంగా ఉన్న చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. డిస్టర్బెన్స్ కూడా కలగడం లేదు వాళ్ళకి. ఈ గవర్నమెంట్ మ్యూజియం కాంప్లెక్స్ మానవ చరిత్రకి, సంస్కృతికి సంబంధించిన మ్యూజియం. దీన్ని 1851లో స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ ఓల్డెస్ట్ మ్యూజియం, అంటే 2 అతి పురాతన మ్యూజియం ఇన్ ఇండియా. మొదటిది కోల్కత్తాలోని ఇండియన్ మ్యూజియం. ఇది అతిపెద్ద రోమన్ పురాతన వస్తువుల సేకరణ కలిగి ఉంది. దీన్ని ఇండో శాసనిక్ స్టైల్లో కట్టారు. ఫ్రెండ్స్, ఇది మద్రాస్ మ్యూజియం థియేటర్. ఇది గవర్నమెంట్ మ్యూజియం కాంప్లెక్స్లో ఒక భాగం. దీన్ని కళా, పురావస్తు శాస్త్రం, ఆంథ్రోపాలజీ, న్యూమిస్మాటిక్స్ మరియు మరెన్నో అత్యుత్తమ కళాఖండాలకు రిపాజిటరీగా ఉపయోగిస్తున్నారు. మనీలా యుద్ధంలో 1762లో యూజ్ చేసిన కెనాన్ వెపన్. మొదటగా చైనా వాళ్ళు 12th to 13th సెంచరీలోనే దీన్ని కనుగొని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వీటిని పెద్ద పెద్ద టార్గెట్స్ని, హెవీ రేంజ్ మెటల్స్ని పేల్చడానికి యూజ్ చేస్తారు. మొదటగా మన ఇండియాలో 1526లో జరిగిన పానిపట్టు యుద్ధంలో ఒట్టోమన్ గన్ మాస్టర్ ఉస్తాద్ అలీ కులీ మొఘల్ రాజ్య స్థాపకుడైన బాబర్ ఆధ్వర్యంలో యూజ్ చేశారు.
టిప్పు సుల్తాన్ నాయకత్వంలో జరిగిన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మైసూర్ సైన్యం 72 రోజుల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రతిఘటించింది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతూ తన రాజధాని అయిన శ్రీరంగపట్నం యుద్ధ భూమిలో మరణించాడు. ఆ యుద్ధంలో యూజ్ చేసిన కెనాన్ వెపన్ ఇది. తమిళనాడులోని ట్రాంకేబార్ అనే పట్టణం డానిష్ వలసల ఆధీనంలో ఉండేది. వారు దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేసినప్పుడు దాని గుర్తింపును కోల్పోయింది. అప్పట్లో తీసుకొచ్చిన కెనాన్ వెపన్ ఇది. ఇప్పటి వరకు మనం చూసింది ఫ్రంట్ బిల్డింగు. దీంట్లోకి ఎవరిని అలో చేయటం లేదు, గేట్స్ వేసేస్తున్నారు. కాబట్టి మనం సెకండ్ బిల్డింగ్, అదే మెయిన్ బిల్డింగ్ అంటారు కదా, దాంట్లోకి వెళ్దాము. అక్కడ చిల్డ్రన్స్ మ్యూజియం ఉంది, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, కాంటెంపరీ ఆర్ట్ గ్యాలరీ కూడా కంటిన్యూగా రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసేసి తర్వాత వీడియోని ఎండ్ చేద్దాము. ఈ ఏనుగు రైనోసార్ 2 సెక్యూరిటీ గార్డుల ఎంట్రన్స్లో ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి చూసేదానికి. గోడలపై దుప్పులు, జింకలు, మొసళ్ళు, నెమళ్ళు, పులులు, సింహాలు అన్నిటిని చూడొచ్చు మనం. చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ లార్డ్ బుద్ధాస్ టెంపుల్ ఉంటుంది. మనం మెయిన్ బిల్డింగ్కి చేరుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు, కాలక్రమానుసారం రాజులు చేత చేయబడిన శిల్పాలు. తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్లో రకరకాల మమ్మల్స్ అవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడే టికెట్స్ని చెక్ చేస్తున్నారు. ఇదే గ్రౌండ్ ఫ్లోరు. మనం ఇక్కడ శిల్పాలన్నింటినీ చూడొచ్చు. కాలక్రమానుసారం రాజుల చేత చేయించబడిన, రాజుల కాలాల్లో చేయించబడిన శిల్పాలన్నీ చూడొచ్చు. చోళులు, పల్లవులు, విజయనగర రాజులు, నోలాంబ రాజులు, వీళ్ళందరూ కాలాల్లో చేయించబడిన శిల్పాలన్నింటినీ, డిజైన్స్ అన్నింటినీ మనం చూడొచ్చు. శిల్పాలు పల్లవులు రాజ్యపాలన చేసేటప్పటివి. దాదాపు 275 CE టు 897 CE కాలం నాటివి. మొట్టమొదటి చోళుని కాలం నాటి శిల్పాలు. విజయాలయ చోళ అనే అతను ఎర్లీ చోళ, మొట్టమొదటి చోళ ఎంపైర్. అతను పల్లవులను ఓడించి చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన అప్పటి కాలం నాటి శిల్పాలు ఇవి. పల్లవుల కాలం నాటి శిల్పాలు.
ఈ శిల్పాలు లేట్ చోళ, కులుత్తుంగ చోళ కాలం నాటివి. ఇవి మోడర్న్ పీరియడ్స్లో ఉన్న శిల్పాలు. ఇవి కూడా మోడర్న్ పీరియడ్స్లో ఉన్న శిల్పాలే. కూడా మోడర్న్ పీరియడ్స్లో ఉన్న శిల్పాలు. ఈ శిల్పాలు విజయనగర రాజులైన బుక్కరాయ, హరిహర్రాయ 1, విరూపాక్షరాయ 1, శ్రీకృష్ణదేవరాయ అట్లాంటి రాజులు పరిపాలించిన కాలం నాటివి. ఇవి కాకతీయులు కాలం నాటివి. వారిలో ఫేమస్ కింగ్ గణపతి దేవ. అతను ఒక మోస్ట్ పవర్ఫుల్ రూలర్. అప్పట్లోని శిల్పాలు ఇవన్నీ. అతను 63 years రాజ్యపాలన చేశాడు. ఇవి నోలాంబ రాజుల కాలం నాటివి. మంగళ నోబాబతి అనే కింగ్ 735 నుంచి 785 AD ప్రాంతంలో నోలాంబ అనే రాజులు వెలుగులోకి వచ్చారు. వారి యొక్క రాజధాని చిత్రదుర్గ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో హేమావతి అని పిలుస్తున్నారు. ఎవరైతే తెలుసో తెలియక నాగుపామును చంపుతారో వాళ్ళకి నాగదోషం పట్టుకుంటుంది. అట్లాంటి వాళ్ళు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి రామేశ్వరంకి వెళ్ళి రావి చెట్టు కింద ఉన్న రాయిపై చెక్కబడిన ఇలాంటి స్నేక్ స్టోన్స్కి మొక్కుకుంటారు. సో అలా చేస్తే వాళ్ళ నాగదోషం క్లియర్ అవుతుందని వాళ్ళ నమ్మకం. ఇవన్నీ హిందూ దేవీ దేవతల స్కల్ప్చర్. డైనోసార్కి పక్కన నిలబడి ఫోటో తీసుకుంటున్నారు. దీంతో డైనోసార్ నోరు తెచ్చినప్పుడు సౌండ్ రావటం లేదు. పక్కనే మైక్ పెట్టున్నారు చూడండి.
ఇది సింహం యొక్క ఎముకల బోను. పక్షుల్లోకి విమానం ఈ గ్రద్ద, అందుకే ఫ్లైట్ ఇన్ బర్డ్స్ అన్నారు. అంటే పక్షులన్నింటిలోకి గ్రద్దలు మాత్రమే ఎక్కువ ఎత్తు, మరీ ఆకాశంలోకి దూసుకెళ్తాయి కదా, అందుకే. ఇవి స్కెలిటల్ స్ట్రక్చర్స్ ఆఫ్ బర్డ్స్, ఎముకల బోను. ఇది డైనోసార్ యొక్క ఎముకల బోను. అన్ని రకాల స్నేక్స్ యొక్క మమ్మల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇదైతే ఉడుము. ఇదైతే స్కెలిటల్ స్ట్రక్చర్స్ ఆఫ్ స్నేక్. ఇది కూడా స్నేక్. ఇది ఇండియన్ పైథాన్. ఇక్కడైతే రకరకాల టార్టాయిస్ తాబేళ్ళు ఉన్నాయి, చిన్నవి పెద్దవి. ఇదైతే మరీ పెద్దదిగా ఉంది. మనమైతే అన్ని రకాల తాబేళ్ళని మమ్మల్స్ని ఇక్కడ మనం చూడొచ్చు. చిన్న తాబేలు కాడి నుంచి, అడవుల్లో తిరిగే తాబేలు కాడి నుంచి రకరకాల తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. మరి తాబేలు స్కల్ప్చర్స్ కూడా గోడలకు అతికిచ్చేస్తున్నారు. క్రొకడైల్స్ యొక్క స్కెలిటల్ స్ట్రక్చరు, ఇవన్నీ రకరకాల పక్షులు. ఇదైతే గుడ్ల గోబలు, వల్వ్స్, రకరకాల గుడ్ల గోబలు ఉన్నాయి ఇక్కడ. రకరకాల డక్స్, బాతులు, ఇవన్నీ ఫ్లెమింగోస్. రాజహంసలు ఏవైతే పాల నుంచి నీటిని వేరు చేస్తాయో అవే ఇవి. బాతులు, చెరువు కాకులు, పాములు తినే బర్డ్స్ అన్నీ ఉన్నాయి. లాంగ్ లెగ్ కొంగలు, బబూన్స్, కోతులు, ఇలాంటివన్నీ ఇక్కడ చూడొచ్చు మనం. ఇవైతే షార్క్, ఎలియట్, డాల్ఫిన్స్. ఇదైతే టైగర్. ఇవి నీలగిరి తహర్ పోటేలు. ఇవి నీలగిరి కొండల్లో ఉంటాయి. పులి అడవి పందిని ఎలా వేటాడుతుందో చూస్తున్నారా? ఇవి హైనాలు, మోస్ట్ క్రూరియస్. పక్కనున్నటివి ఇండియన్ ఫాక్స్లు, నక్కలు. ఇదైతే మీకు తెలిసిందే, అడవికి రారాజు మన ఏనుగు. స్కెలిటల్ స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది. ఇవి దుప్పులు, జింకలు. ఇవి హిప్పోటోటమస్. అంత క్లియర్గా కనబడటం లేదు కానీ చూడండి. ఇవి ముంగీసులు, రకరకాల ముంగీసులు, అలుగులు, ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.